హలో అండి అందరికీ. లాస్ట్ వీడియోలో ఒక బ్లౌజ్కి మగ్గం వర్క్ చేస్తున్నానని చూపించాను కదా, దాని కంటిన్యూషనే ఈ వీడియో అనమాట. మగ్గం వర్క్ డ్రాయింగ్లో ఏంటంటే మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 లైన్స్ని కూడా నేను చైన్ స్టిచ్చే చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. అందుకనేసి చైన్ స్టిచ్చే చేసేసాను. ఫస్ట్ చైన్ స్టిచ్ ఎలా చేయాలో మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను కదా, అందుకనేసి చైన్ స్టిచ్ గురించి అయితే నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఇంకా ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో అయితే నేను స్టోన్ చైన్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట. స్టోన్ చైన్ని కొంతమంది గమ్తో కూడా అతికించేసుకుంటారు. గమ్తో అతికించడం వల్ల ఏంటంటే చైను 1-2 వాష్లు అయ్యేసరికి ఊడిపోతుంది అనమాట. అది ఊడిపోతే ఇంకా మనకి బ్లౌజ్ అనేది చూడటానికి బాగోదు. అందుకోసం అనేసి సింపుల్గా ఇలా కొంచెం ఎక్కువ టైం పట్టినా కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ కాలం ఉండిపోతుంది అనమాట. అందుకోసం అనేసి నేను టైం పట్టినా పర్వాలేదు అనేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా మనము చైన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. కాకపోతే స్ట్రైట్గా కాదు, ఒక స్టిచ్ పైకి ఒక స్టిచ్ కిందకి అలా వేసుకోవాలి. నేను ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మీకు క్లియర్గా చూపించలేదన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే చైన్ స్టిచ్ సింపుల్గా క్లియర్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది ఎలా చేసుకోవాలో, అలా చూపిస్తాను అనమాట. ఇంకా సెకండ్ లైన్కి థర్డ్ లైన్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో అయితే నేను కుందన్స్ అనేది గ్లూతో అతికిస్తాను అనుకుంటున్నాను అనమాట. ఈ చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ గ్లూతో అయితే అతికిద్దామని చెప్పేసి కుందన్స్ అయితే తీసుకున్నాను. ఈ కుందన్స్ ఏంటి అంటే ఇది నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ కాబట్టి వైట్ కలర్ అయితేనే బాగా కనిపిస్తుంది అనేసి నేను వైట్ కలర్నే చూస్ చేసుకున్నానండి. లేదు మనకి శారీలో ఏమైనా డిఫరెంట్ కలర్స్ ఉంటే ఆ కలర్స్ కూడా మనం ఇక్కడ ట్రై చేయొచ్చు. నా శారీ ఏంటంటే నేవీ బ్లూ కలరు అండ్ గోల్డెన్ కలరు అంచుతో ఉంటుందన్నమాట. అందుకోసమే నేను గోల్డ్ కలరు వైట్ కలర్నే ఎక్కువగా చూస్ చేసుకున్నాను. మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్న శారీస్ అయితే ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూడండి ఈ చైన్ స్టిచ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం కుందని ఏ సైజులో అయితే ఉందో ఆ సైజులో గ్లూని అంటించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు నీడిల్ సహాయంతో ఏంటంటే ఒక్కొక్క కుందన్ని తీసుకొని ముందుగా మనము అంటించుకున్న గమ్ పైన పెట్టేసుకోవడమే. కుందన్స్ అన్నీ కూడా నీట్గా నీడిల్ సహాయంతో వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే అంటించేసుకుంటే డ్రై అయిపోతుందండి. ఒక 20 నిమిషాల్లో డ్రై అయిపోతుంది. ఈ కుందన్స్ అన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత నేను పక్క నుంచి బీడ్స్ అయితే కుట్టుకున్నాను అనమాట. బీడ్స్ కుట్టడం అనేది నేను ఈ వీడియోలో చూపించలేదు. వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. 3 మినిట్స్ వీడియోలో అన్నీ డీటెయిల్గా చెప్పాలంటే చెప్పలేను కదా, అందుకనేసి నేను బ్లౌజ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ నెక్ బార్డర్ ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ కింద ఉన్న డిజైన్ అంతా కూడా స్టిచ్ చేయాలి. ఇదంతా స్టిచ్ చేసేసరికి నాకు ఒక 2-3 డేస్ పడుతుంది. నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి. ఇంకా నా బార్డర్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.